హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన చైతన్య లక్ష్మి గారు నెల్లూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ బ్రహ్మానందంగా జీవించడం ఎలా. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, పరమ గురువులకి, అలాగే ఇక్కడ జూమ్ సెషన్ని నిర్వహిస్తున్న మన హోస్టు, కో-హోస్టు, మాస్టర్స్కి, వ్యూయర్స్కి అందరికీ ఆత్మ ప్రణామాలు. ఒక 10 minutes మెడిటేషన్ చేద్దాము. చక్కగా ధ్యానంలో కూర్చుందాం. హాయిగా సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని వేళ్లల్లో వేళ్ళుంచి కాళ్ళు క్రాస్ చేసుకొని చక్కగా మనతో మనం, మనలోకి మనం, మన అంతరంగ ప్రయాణం చేద్దాం మాస్టర్స్. ధ్యానంలో ఉన్నప్పుడు ఎలాంటి నామరూపాలు కలవరాదు. కేవలము శ్వాస మీద మాత్రమే ధ్యాస ఉంచుదాం మాస్టర్స్. ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనపై దృష్టి సారించగా తిరిగి ధ్యాస శ్వాస మీదకు మరల్చుదాం మాస్టర్స్. దేహమే దేవాలయం. ఈ దేవాలయంలో ఉన్న దేవుడిని తెలుసుకుందాం. దేవుడెక్కడా దేవుడెక్కడా అంటూ దేవులాడేవాడే దేవుడు అన్న సత్యాన్ని మనము అవగతం చేసుకుందాం మాస్టర్స్.
Last 1 minute. Last 10 seconds. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా చేతులు రెండు విడదీసి కళ్ళ మీద బోళించండి. ఫైవ్, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు రెండు చూసుకుంటూ చిరునవ్వుతో ధ్యానం నుంచి బయట వద్దాము. ఓకే, ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన పరమ గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కు, ఇక్కడికి విచ్చేసిన ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ కోటాను కోట్ల కృతజ్ఞతలు. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. ఓకే మేడం, ఈరోజు మనము బ్రహ్మానందంగా జీవించడం ఎలా అనే టాపిక్ తెలుసుకుందాం. ఏ మనిషి ప్రయత్నమైనా సరే దేనికి వెతుకుతాడు అంటే కంఫర్ట్ జోన్కి వెతుకుతాడు. అంటే హ్యాపీగా ఎలా ఉండాలి, ఆనందంగా ఎలా జీవించాలి. అందుకే ఈ ప్రయత్నాలన్నీ కూడా మానవుడికి ఫస్ట్ నుంచి కూడా తను ఎక్కడైతే హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో ఆ ప్రయత్నానికే ఎక్కువగా తన ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలాగే ఇంతకు ముందు పాతకాలంలో ఫ్యాన్లు లేవు, ప్రకృతిలో హాయిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఒక సొంత ఇల్లు, ఒక ఎట్లాగైతే అడవిలోంచి మనిషి క్రమేణా కొంచెం కొంచెం డెవలప్ అవుతూ ఒక పారే సెలయేరు దగ్గర నీటి సౌకర్యం చూసుకొని ఇల్లు కట్టుకొని ఒక చెక్కలతోనో ఒక గుడారమో వేసుకొని ప్రయత్నించాడో, అప్పుడు కొంచెము ఆ యొక్క గుడిసెలోంచి కొద్దిగా ఎనర్జీ అనేది అతనికి రీచ్ అయ్యింది. అప్పుడు హాయిగా సురక్షితంగా అనిపించింది. అలాగే ఆ గుడిసెలో ఏందంటే పిరమిడ్ షేపుల్లో ఉండే కట్టుకున్నారు కాబట్టి అప్పటి రోజుల్లో అనారోగ్యాలు అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడి నుంచి ఇంకా కంఫర్ట్ కావాలి అని స్లాబ్ హౌస్లు వచ్చేసాయి. తర్వాత ఈ ఎనర్జీ అనేది ఇట్లా ఫ్లాట్ గా విస్తరిస్తూ వెళ్ళిపోతూ ఉండిందనమాట. అంటే నేరుగా తీసుకోవాల్సిన ఎనర్జీ మనం ఏం చేస్తున్నాం అంటే మన కంఫర్ట్ కోసం పోయి మనము తీసుకోవాల్సినంత శక్తి తీసుకోకుండానే వెళ్ళిపోతా ఉన్నాం అనమాట, ముందుకు సాగిపోతున్నాం. అసలు రియల్ గా ఆనందం అనేది ఎక్కడ ఉంటుంది అనంటే మనం ఈ కంఫర్ట్స్ వెంట ప్రయాణిస్తుండగా మనల్ని మనమే కోల్పోతున్నాము. కంఫర్ట్ 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 అనుకుంటా పోయి ఈ రోజుల్లో ఇళ్లల్లో వంటలు కూడా చేయడం లేదండి. కర్రీ పాయింట్లు అంటే పరిగిస్తా ఉన్నారు. వాళ్ళేమో డబ్బు దోచుకునేస్తున్నారు. మన ఆరోగ్యాలు, మన ఎనర్జీతో సహా. ఎలా అంటే వాళ్ళు రకరకాల ఆలోచనలతో వంటలు చేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంది? కస్టమర్స్ వ్యాపారం జరగాలి, కస్టమర్స్ వచ్చి కొనుక్కొని వెళ్ళాలి, అంతే. ఇంకా వాళ్ళకి అంతా వ్యాపార దృష్టి ఉంటుంది. అది తిన్న మనం ఏమైపోతున్నామంటే నిర్జీవ శక్తి. సేమ్ అదే లాజిక్ మైండ్, అదే ఇంట్లో కూడా అదే కమర్షియల్, అదే అంటే నా స్వార్థం నేను చూసుకోవాలి, నాకు నేను ఎదిగితే చాలు, నాకు ఈ పూట జరిగిపోయింది చాలు అనుకునే విధంగా మనిషి ఏమైపోతున్నాడంటే రోజు రోజుకి స్వార్థం వైపు దృష్టి వెళ్ళిపోతా ఉంది. స్వార్థపరుడైపోతున్నాడు రోజు రోజుకి.
కానీ అవన్నీ ప్రకృతి బ్రేక్ చేయడానికే మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సారు చక్కగా మీతో మీరుండండి. మీరు బయట ఆనందాన్ని వెతకకండి. మీ ఆనందాన్ని లోపల చూసుకోండి. మీ ట్రూత్ అనేది మీరు ఈ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో, అప్పుడు మీరు చక్కగా ఓపికగా వంట చేసుకుంటారు. ఇంట్లోనే ప్రేమ తత్వంతో వంట చేసుకుంటే మనకొక రూ. 20 కంటే గూడా ఎక్కువ కాదు. 20, 30 మాక్సిమం ఒక రూ. 40లోనే కూరగాయలు ఆ రోజు కర్రీ అయిపోద్ది. కానీ ఎప్పుడైతే ఈజీ, కంఫర్ట్ అని పోతామో, అక్కడ లేనిపోని జబ్బులు అంటే శాశ్వతంగా ఈ జబ్బులనేటియి ఎక్కడొస్తున్నాయంటే, మనకి మన అజ్ఞానం నుంచి వస్తున్నాయి. అసత్యం వెంట మనము పరుగులు తీసి ప్రయాణిస్తున్నాము. ఆ అసత్యం ఎందుకొచ్చిందంటే తెలుసుకోలేకపోతున్నామంటే మనకు అజ్ఞానం. ఫుల్లుగా బ్రెయిన్ నిండా ఏముందంటే లాజిక్. ఆ! ఏముందిలే ఈ పూట జరిగిపోయింది. నేనెందుకు అంత కష్టపడాలా? అంత తెచ్చేసుకుంటే అయిపోద్ది గదా! ఈ రోజుటికి అయిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చే వ్యాధులు వాళ్ళు నిన్నటిది జేశారో, మొన్నటిది జేశారో ఫ్రిడ్జ్‌లో బెట్టి ఈరోజు వేడిగా పోసిచ్చారు. ఆ కవర్లు పల్చగా ఉంటాయి. వాటిలో వేడి వేడిగా పోస్తే ఏమవుతది? ఆ ప్లాస్టిక్ అణువులంతా కరిగి ఆ మైక్రో లెవెల్‌లో ఉంటది ఆ ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ అంతా కరిగి ఆ కర్రీలోకొచ్చి ఇదంతా గూడా మనం తెలియకుండానే మన అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. అలాగే క్యాన్సర్‌లకు గూడా ప్లాస్టిక్ వన్ ఆఫ్ ద రీజన్ అని అంటున్నారు. దానికంటే గూడా ముందు మన ఆలోచన ఎక్కడి నుంచొస్తుందంటే, సృష్టి ఎక్కడ పుట్టింది అంటే, ఒకానొక కోరిక, ఆలోచన, ఆలోచనని పుట్టింది. ఆ ఆలోచనకి ఎవరు సృష్టికర్త? మనమే. మన లోపల నించే ఒక చిన్నపాటి ఓపికతో, ప్రేమతో చేసుకోవాల్సింది మనమేం చేస్తున్నామంటే, పొయ్యి పెద్ద పెద్ద జబ్బుల్ని మన బద్ధకం చేత, మన కేర్‌లెస్ చేత, కంఫర్ట్ అనే ఒక ముసుగేసుకొని పోయి కొని తెచ్చుకొని అనారోగ్యం కొని తెచ్చుకున్నాం. ఇదంతా ఏందంటే అజ్ఞానం. అసత్యంలోంచే వచ్చేదే అజ్ఞానం. ఆ అజ్ఞానం నుంచి మనము ఎలా ప్రవర్తిస్తామంటే నెక్స్ట్ మన బిహేవియర్ మీద పడతది. అధర్మం. అధర్మంగా ప్రవర్తిస్తా ఉంటాం. అంటే కొన్ని సరికాని గుణాల వైపు మనం వెళ్తూ ఉంటాం. నేను చేసేది ఎవరైనా మన పెద్దవాళ్ళు అప్పటికి హెచ్చరిస్తూ ఉంటారు. మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని హెచ్చరిస్తుంటారు. "ఏంటమ్మా ఈరోజు ఏం చేశారు వంట?" మనం చెప్పాలంటే సిగ్గుచేటు. స్విగ్గీలో ఆర్డర్ పెట్టామా? లేదంటే ఇంకోటి చేశామా? కొందరైతే అదే పెద్ద గొప్పగా చెప్పుకుంటారులెండి. ఈరోజు కొంచెం వర్క్ ఉన్నింది. అందువలన నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను అని అంటారు. ఆర్డర్‌లో కొని తెచ్చుకుంటున్నాం జబ్బుల్ని. అలాగే మన దృష్టి ఎప్పుడూ లోపలికి కాకుండా బయటకు పెట్టినప్పుడు మనకి ఎవరైనా ఏదైనా కామెంట్ చేశారనుకో, "ఎందుకమ్మా హ్యాపీగా ఇంట్లో పెద్దోళ్ళుండి, ఎందుకమ్మా హ్యాపీగా అంత కొంచెం అంత పప్పు, అంత ఈ రసం చేసుకుంటే చక్కగా ఆరోగ్యంగా ఉంటాము. పిల్లలకి మంచిదని" ఎవరైనా కొంచెం మనకి చెప్పారనుకోండి మంచి, మాకు భలే తెలుసులే నువ్వు చెప్తే గాని నేను ఇనాలనా? నాకన్నీ తెలుసు" అని అంటాం. అదేదో సామెత చెప్తారు గదా! మా ఊరంతా బాపనోళ్ళు, మా కోళ్ళే మాయమైపోయినాయన్నట్టు. అంటే ఆ కోళ్ళెలా మాయమైపోయినాయి? వీళ్ళు చెప్పేదొకటి, చేసేదొకటి. శుద్ధంగా కోళ్ళని కోసుకొని తినేస్తున్నారు. కానీ మేమంతా పైకి బేపనోళ్ళం. అట్లాగా చాలా మంది మెడిటేషన్‌లోకొచ్చి కూడా మన వాళ్ళు ఊరికే ముసుగేసుకొనున్నారు. మేము గూడా ధ్యానులం. మేము గూడా ధ్యానం జేస్తున్నాం. ఇంకా పరిపూర్ణమైన మార్పు మన లోపల నుంచి రావాలి. ఇంకా కొందరేందంటే, మనం ధ్యానం చేస్తున్నాం గాబట్టి మనందరం కరెక్ట్. ఎదుటోడు ఏం చేసినా తప్పే అనే దృష్టిలో ఉంటారనమాట. ఇప్పుడు మనకి బయట ఏదైతే కనిపిస్తుందో, అది ముందు ఆలోచన పుట్టిందెక్కడ? మన లోపల పుట్టింది.
సో, మనకి అది బయట కనపడింది అనంటే, మనము ఆ ఆలోచన బలంగా మనలో ఉంది. మన ఆలోచన బయట కంప్లెయింట్ కనిపిస్తుంది. బయట వీళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళు సరిగ్గా లేరు, ఎందుకో మేడం అంటే ఇవన్నీ తరచుగా క్లాసుల్లో అవి వింటూ ఉంటాం. ఏంది మాస్టర్సు ఎప్పుడు బట్టినా కంప్లెయింట్స్ అసలు గురువుగారు నో కంప్లెయింట్స్, నో జడ్జిమెంట్ అని జెప్తుంటే, ఈ సెంటర్‌లో క్లాసులంతా బాగా నిర్వహిస్తారు. అంతా అయిపోద్ది. క్లాసులంతా అయిపోద్ది. మళ్ళీ ఫోన్‌లు పట్టుకుంటారు. ఆ ఫోనుల్లో ఎలా ఉంటదంటే, "బా చేశాం మేడం అంతా అయిపోయింది." కానీ పలానా మాస్టర్ అలా ఎందుకు మేడం చేశారు? వీళ్ళెందుకు మేడం అలా ఉంటారు? ఇంక మళ్ళీ స్టార్ట్ అవుతది యథాప్రకారం. అంటే అక్కడ దాకా ఇప్పుడు ఎప్పటినుంచో ఒక మాస్టర్ వస్తున్నారు. క్లాస్ పెట్టించుకుంటున్నాము. క్లాసులు జరుగుతున్నాయి. వింటున్నాము. కానీ మళ్ళీ తెలియకుండానే లోపల నుంచి మనయి బయటకు పడిపోతున్నాం. ఈ బయట కనిపిస్తుంది అంటేనే ఆ యొక్క ఆలోచనలు మనలో బలంగా ఉన్నాయి. ఆ ఆలోచనలు ఎప్పుడైతే మనలో బలంగున్నాయో, జన్మతః వాసనలు అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి మనకి. ఎందుకంటే రియాలిటీ బయటకొచ్చేస్తది. ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క వాసనలు మనము వెంటనే నీకు గుర్తు చేస్తా ఉంటది ప్రకృతి. అనవసరంగా ఎక్కువ మాట్లాడేస్తున్నావని పక్కన పిల్లలో, హస్బెండో వచ్చి గుర్తు చేస్తారు. మాకు టైం అయింది. నువ్వు మాట్లాడేదేంది? టిఫిన్ బెట్టు అని ఏదో ఒక రూపాన ప్రకృతి మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ మనమేంది? నేను మాట్లాడేటప్పుడే వస్తాయి ఈళ్ళకి పనులు అని మళ్ళీ వాళ్ళ మీద విరుచుకుపడతాం. అనవసరంగా ప్రకృతి మనల్ని అనవసరంగా ఒక్క మాట కూడా వ్యర్థం చేసుకోవద్దు. శక్తి కోల్పోవద్దు. నీ మాటలోనే అనంతమైన శక్తి. అది ఎంతవరకు ఉపయోగించాలి? మాట్లాడితే అది మీకైనా ఉపయోగపడాలి. మాకైనా ఉపయోగపడాలి. లేదా మనిద్దరి వలన ఈ యొక్క సొసైటీకి పిఎస్ఎస్ఎం సొసైటీకి గాని, మన చుట్టుపక్కలోళ్ళకి ఉపయోగపడాలి. అంతేగాని ఈ అనవసరమైన కాలయాపన, టైం వేస్టు, ఎనర్జీ వేస్టు ప్లస్ ఇంట్లో వాళ్ళకి చేయాల్సిన ధర్మం పాటించకుండా మనం ఎంత ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాము. ఆ ఎనర్జీ కోల్పోయినప్పుడు నువ్వు ఎలా బ్రహ్మానందంగా జీవించగలవు? ఆ ఎనర్జీ కోసమే, ఆ శక్తి కోసమే, ఆ ఆనందంగా జీవించడం కోసమే ఇన్ని క్లాసులు నిర్వహిస్తున్నాం. ఇంత ప్రయాస పడుతున్నాము. ఇంత మనము ఖర్చు పెట్టుకుంటున్నాము. ఎందుకని? మనని మనం తెలుసుకోవడానికి. మన ఆనంద మార్గం ఎక్కడ? బ్రహ్మానందంగా ఎలా జీవించాలి? దీనికొక చిన్న ఎగ్జాంపుల్ ఏందంటే, ఒక తిరుపతి కొండ మెట్లెక్కుతూ ఉన్నామంటే, ఫస్ట్ ఒక 20, 30 మెట్లు ఎక్కంగానే మనకేమనిపిస్తది? చాలా చిన్నయిగా కనపడతాయి. ఆ అంగళ్ళు, ఆ చెట్లు అవన్నీ గూడా చిన్నయిగా కనపడుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే బాగా పైకెళ్ళిపోయామో, బాగా ఇంకా దగ్గరగా ఇంకా ఒక 100, 200 మెట్లెక్కామంటే అక్కడ అసల చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా కనపడతది. ఇంకా దేవుడు సన్నిధికి వెళ్ళే కొద్దీ ఏమనిపిస్తదంటే, అసలు ఏమీ లేదు. ఆ ప్రపంచమే లేదు అని అనిపిస్తది. అంటే ఇప్పుడు మనం మెట్టు ఎక్కుతూ ఎలా అయితే వెళ్ళామో, ఫస్ట్ ఎలా అనిపిచ్చింది? బయట ఆ చెట్లు అవన్నీ గూడా చిన్నగా కనిపించినట్టే, పక్కన వాళ్ళ తప్పులు కూడా, విమర్శలు కూడా మనకి చిన్నయిగా కనిపిస్తాయి తొలి దశలో. తర్వాత ఇంకా మెట్టు ఎక్కుతూ నువ్వు హైయర్ స్టేజ్‌కెళ్ళే కొద్దీ, ఎన్‌లైట్‌మెంట్ స్టేజ్‌కెళ్ళే కొద్దీ, నీకసల ఈ ప్రపంచంతోనే పని లేదు. అసలు ఈ ప్రపంచమే ఈ ప్రాపంచికంగా ఈ యొక్క ఏవి అనవసరమైనటి ఏయి కూడా నువ్వు పట్టించుకోవు. ఎప్ ఎప్పుడు ఎన్‌లైట్‌మెంట్ స్టేజ్‌కెళ్ళినప్పుడు. అంటే దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు, ఇక్కడ కింద ప్రపంచమే ఏది నీకు కనపడదు. నీ ప్రయాణంలో నువ్వున్నావు. నీ ప్రయాణం ఏంది? ఉన్నతంగా దైవ స్థితికి వెళ్ళాలి. ముక్తి స్థితి పొందాలి. నిన్ను నువ్వు చేరుకోవాలి అనేదే నీ ప్రయాణం. ఆ ప్రయాణంలో మనము
ఎంతసేపని వీళ్ళని వాళ్ళని పట్టుకుంటా మొదటి మెట్టు కాడ 20వ మెట్టు కాడే ఆగిపోతున్నారు. అలా ఉంటే నువ్వెప్పుడు దైవ సన్నిధికి చేరుకుంటావు? ఆ దైవ సన్నిధికి చేరుకోవాలి అంటే ఎన్ని వదిలిపెట్టాలి, ఎక్కాలి ఇంకా. ఎంతో ప్రయాణం చెయ్యాలి. ఈ అసత్యమైన మాటలు, అధర్మంగా ప్రవర్తిస్తూ ఇంకా చాలా మంది చెప్తున్నారు, "మేడం అక్కడక్కడ డొనేషన్స్ అసలు లెక్కలు చెప్పట్లేదు మేడం." మనం మన వరకు మనం పర్ఫెక్ట్‌గా ఉన్నాం. అక్కడ అట్లా మాఫులు జరుగుతున్నాయంట మేడం. ఇక్కడ ఇట్ట జరుగుతుందంట మేడం. ఇయన్నీ గూడా ఏంది మేడం అసలు ధ్యానులు చేయాల్సిన పనులే మేడం. వాళ్ళ గురించి మనకెందుకు? మనం పర్ఫెక్ట్‌గా ఉన్నామా లేదా? మనం ఎందుకు కంప్లెయింట్ చేస్తూ బతికేయాలి? మన మీద మనకు ఆత్మ పరిశీలన ఉండాలి. మనం ఎప్పుడు ఎక్కడ దృష్టి పెట్టాలి? నాలో ఏముంది? నేను ఏమి నేర్చుకుంటున్నాను? ఈ కంప్లెయింట్ జేస్తూ రోజంతా అంటే నేను పదే పదే ఎతుకుతున్నాను అవతల వాళ్ళని. వాళ్ళు గొప్పలకు బోతున్నారు. వాళ్ళు ఫోటోల కోసం ఈ ఫోజులిస్తున్నారు. వాళ్ళ శాల్వాల కోసం. ఈ యొక్క వెతుకులాటలో నేనెక్కడున్నాను? వాళ్ళు ఫోజులిస్తే మనకెందుకు? ఫోజులియకపోతే మనకెందుకు? నా దృష్టి దేనిపైనుంది? అక్కడ చెప్పే జ్ఞానం ఎటువంటిది? ఆ జ్ఞానాన్ని పట్టుకోవాలి. ఆ జ్ఞాన పిప్ ఆ జ్ఞాన భాండాగారంలో వెళ్ళే దారిలో మనం ఏం పట్టుకుంటున్నాం? ఈ చెత్తాచెదారాన్ని పట్టుకుంటున్నామా? లేదా అవసరమైన సత్యాన్ని, జ్ఞానం, ఒక అద్భుతమైన గీటురాయి అంటే అద్భుతమైన వజ్రం లాంటి సత్యాన్ని పట్టుకుంటున్నామా? వజ్రం లాంటి దైవ పదార్థాన్ని పట్టుకుంటున్నామా? మన గురువుగారు అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ గూడా చెప్పారు ఒకానొక స్పీచ్‌లో. ఒకాయనకి ఒక దేవుడు కనిపిచ్చి, "ఇదిగో నేను నీకు ఈ యొక్క వజ్రాన్ని ఇస్తున్నాను. ఈ వజ్రము ఎంత పవర్‌ఫుల్ అంటే, నువ్వు నువ్వు ఏ ఇనప వస్తువుని అలా తాకిచ్చినా గాని, అది గూడా దీనంతగా అది పవర్ తీసుకుంటది. ఇది నువ్వు చక్కగా ఉపయోగించుకో. ఒక సంవత్సరం రోజులు నీ దగ్గరే పెట్టుకొని నాకివ్వు" అనంటాడు. సంవత్సరం రోజులు ఎందుకు స్వామి భలేవారు మీరా? నేనిప్పుడు బోయి ఒక గంటలో నా ఇల్లంతా బంగారం జేసుకొనొచ్చేస్తాను చూడండి అని చెప్పేసి ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళంగానే ఇంట్లో ఏమీ ఉండవు. తన యొక్క పరిస్థితి అట్లా ఉంది. ఆ పరిస్థితికి ఆ భగవంతుడంతటి వాడే కరుణించి ఇతని యొక్క దీక్షకి ముందుకొచ్చి ఆ వజ్రాన్నిస్తాడు. సరే ఇక నుంచైనా దైవ ధర్మంగా ఉండి ఇతను తన జీవితాన్ని మార్చుకుంటాడు గదా! అని ఒక అవకాశం ఇవ్వాలనుకుంటాడు. కానీ ఇతనేం చేస్తాడంటే, ఆ గోడకున్న మేకులుంటాయి. ఆ మేకుల్ని ఇట్ట టచ్ చేయబోయి గూడా, మేకుల్ని టచ్ జేస్తే ఏమొస్తది? ఆ ఒక్క రవ్వే కాస్త బంగారం అవుద్దో, ఆ ఒక్క రవ్వే కాస్త పవర్ తీసుకొని వజ్రంగా మారుతదేమో. ఆ ఒక్క రవ్వ ఏం సరిపోద్ది నాకీ లైఫ్‌కి? ఒక ఇనప షాప్‌కే ఎళ్దాం. షాప్‌కెళ్ళి అక్కడ నాకిది ఇవన్నీ నాకు ఇవ్వండి నేను కొనుక్కుంటాను. ఇవన్నీ నేను చక్కగా ఉపయోగించుకుంటాను అని ఒక ఇనుప షాప్‌కెళ్తాడు. అప్పుడు అతనేమంటాడంటే, ఆ మాట, ఈ మాట మాట్లాడి లాస్ట్‌లో "ఇనుము చాలా రేట్ పెరిగిపోయింది బాబు. ఇప్పుడు నువ్వు కొంటే చాలా నష్టపోతావు. అందుకని ఇప్పుడు కాదు ఒక 6 నెలల తర్వాత రండి" అనంటారు. అవునా! ఇప్పుడు కొంటే నాకు తక్కువ ఇనుమొస్తదా? ఎక్కువ రేట్ పెట్టాలనా? ఓహో! సరేలే అట్లయితే నేను ఇంకొక 6 నెలల తర్వాత వస్తానని జెప్పి, మళ్ళీ 6 నెలల తర్వాత వెళ్తాడు. మళ్ళీ ఆ షాప్‌కి వెళ్తాడు. వెళ్తే అతను మళ్ళీ ఏమంటాడంటే, "బాబు ఇనుము ఇంకా రేట్ పెరిగిపోయింది. నువ్వు ఇప్పుడు కొంటే పోయినసారి కంటే ఇంకా తక్కువే కొంటావు. నీకు ఇనుము తక్కువే వస్తుంది. కాబట్టి ఇనుము తగ్గినప్పుడు, రేట్ తగ్గినప్పుడు అప్పుడు రాలే బాబు" అనంటాడు. తీరా సంవత్సరం అయిపోద్ది. భగవంతుడొచ్చి తన వజ్రం తను తీసుకెళ్ళిపోతాడు. అంటే ఈ స్టోరీని బట్టి మనమేంది వజ్రం లాంటి ధ్యానము, సత్యము మనకి ఇచ్చినప్పుడే మనం ఉపయోగించుకోకుండా, ఇంకా టైముంది, ఇంకా టైముంది, ఇంకా టైముంది అని ఈ శరీరాన్ని కాలయాపన చేసి, మనల్ని మనము వృధా చేసేసుకుంటున్నాం. ఈ దేహమే దేవాలయం అనే
ఒక వజ్రకాయపు శరీరాన్ని ఇచ్చినప్పుడు, ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? దీనిలో అద్భుతమైన ధ్యానాన్ని, సమయమే సాధన. ఆ సాధన పట్టుకొని మనం వజ్రాల్లాంటి ఆణిముత్యాలిచ్చారు పరమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్. ఆయన ఇచ్చిన ఆ వజ్రాల్ని, ఆణిముత్యాల్ని పట్టుకొని ఈ క్షణమే మనం ఉపయోగించుకోవాలి అనేది వదిలేసి, మనము ఇంకా చూద్దాంలే, ఇంకా టైముందిలే, ఇంకా టైముందిలే అనని మన కాలయాపన చేస్తూ ఉన్నాము. అప్పుడు నిన్ను నువ్వు ఎలా ఆనందంగా మలుచుకోగలవు? ఎప్పుడైతే నువ్వు ఈ సమయంలోనే మనం తెలుసుకుంటాము అని ఈ రోజే, ఈ క్షణమే మన ప్రయత్నం స్టార్ట్ చేస్తామో, అప్పుడే మనకి మనం సద్వినియోగపరుచుకున్నోళ్ళమవుతాము. అప్పుడే మనకి జ్ఞానం వచ్చినట్టు. ఆచరణతోనే. ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆ కర్మ దగ్ధమవుతుంది. అప్పుడే ధర్మంగా ఉంటాము. ఎప్పుడైతే ధర్మంగా ఉంటామో దుఃఖం పోతుంది. ఆనందంగా జీవిస్తాము. బ్రహ్మానందం వైపు ఎప్పుడు అడుగులేస్తామంటే, మనము ఈ సృష్టికర్త అయిన మహానుభావుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆ సృష్టికర్త గూడా భూమాత సందేశాల్లో ఏం చెప్పారంటే, తను కొన్ని యుగాల తరబడి తపస్సు చేస్తే, తను ఒక బ్రహ్మానంద స్థితిలో పుట్టిందేనంట. ఈ సృష్టి, ఈ శకలాలు, ఈ అనంతమైన విశ్వము, ఆ బ్రహ్మానందంలోంచి వచ్చిన వాళ్ళమే మనమంతా. ఈ అంశాత్మలుగా. ఆ పూర్ణాత్మ యొక్క ఒక గొప్ప బ్రహ్మానంద స్థితిలోనే వచ్చిన వాళ్ళమే మనమంతా. కాబట్టి మనము అసలైన ఆ బ్రహ్మానందాన్ని పట్టుకోకుండా అనవసరంగా కాలయాపన చేస్తూ, అందరూ వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళతో వీళ్ళతో మనకు అసలు ఏం పని? గురువుగారు ఏం చెప్పారు? నీ పని నీది. నిన్ను నువ్వు తెలుసుకో. వాళ్ళ వెంట ఎందుకు పడతావయ్యా? నాలో ఏముందో అందుకే నేను ఇలా చూస్తున్నాను అని గ్రహించి ధ్యానం ద్వారా మన మనస్సుని నిర్మలం చేసుకోవాలి. వాళ్ళతో వీళ్ళతో మనకి గొడవలొద్దు. మనకంటే ఎన్‌లైటెండ్ మాస్టర్స్ ఎంతో మందున్నారు. బుద్ధుడున్నారు. బుద్ధుడు అంటేనే బుద్ధత్వం తెలిసిన వారు, ధర్మం తెలిసినవాడు. ఆ ధర్మంలోంచి ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని చెప్పాడు కాబట్టే ధర్మ పదం అనేది వచ్చింది. అదే కాలక్రమేణా అప్పుడు ఆ మాటల ద్వారా దమ్మ పదం అయ్యింది. శిశుపాలుడెప్పుడు కృష్ణుడిని తిడుతూనే ఉంటాడు. కానీ ఆయన ఏం తీసుకున్నాడు? కృష్ణుడు ఆ తిట్లన్నీ తీసుకోల. శిశుపాలుడిది అధర్మమే. కానీ ఆయన ఒకానొక టైంలో వధించబడ్డాడన్నమాట. రావణాసురుడు గూడా ఎప్పుడూ ఎంతో ధ్యానం చేశాడు. రావణుడు అద్భుతంగా శివ ధ్యానం చేశాడు. రాముడు ధ్యానం చేశాడు. కానీ ధర్మం ఎటుపక్క ఉందో అటుపక్కే భగవంతుడు నిలుస్తాడు. ప్రకృతి తనకు సహకరిస్తుంది. ధర్మం వైపున్న వాళ్ళకు మాత్రమే ప్రకృతి సహకరిస్తుంది. అప్పుడే తను అనుకున్న లక్ష్యమైన ఈ బ్రహ్మానందాన్ని చేరుకోగలడు. రాముడు ధ్యానం చేశాడు. రావణుడు ఇంకా రాక్షస తపస్సు అంటారు గదా! అట్లాంటి అద్భుతమైన ధ్యానం చేసిన అధర్మం వైపు ఉన్నాడు. ఎవరైతే అధర్మం వైపు ఉంటారో, అసత్యపు మాటలు మాట్లాడతారో, అజ్ఞానంతో ఇంత తెలిసి గూడా జ్ఞానము, ఇంకా గూడా నాకు చానా టైముంది. మనిషి యొక్క మూర్ఖపు ఆలోచన ఏంటంటే, మన చుట్టుపక్కల వాళ్ళు చనిపోతున్నా, మనకు చావు రాదులే, మనకు చానా టైముందిలే అనుకుంటాం. మన శ్వాస ఎప్పుడు వదులుతామో ఎవరికి తెలుసండి? ఈ శ్వాస ఉన్నప్పుడే, ఈ శ్వాస విలువ తెలుసుకోవాలి. ఈ శ్వాస విలువ మనం తెలుసుకున్నది మన గురువుగారి దగ్గర.
ఆ శ్వాస విలువను అందరికీ తెలియచేయాలి. ఈ శ్వాస విలువ ప్రతి ఒక్కరు స్కూళ్ళు ఇప్పుడు పత్రిజీ మహిళా చైతన్యం అని మేము ఒక గొప్ప ప్రాజెక్ట్ తీసుకున్నాం నెల్లూరులో. టీమ్ మెంబర్స్ నెల్లూరులో అందరము అద్భుతంగా వాళ్ళందరి నేనొక్కదాన్ని గాదు. అందరి సహకారంతో చక్కగా స్కూల్సు, కాలేజీలు అలాగే అక్కడ ధ్యాన ప్రచారము, ఇంకా సత్సంగాలు 274 గ్రామాలు. నెల్లూరు జిల్లాలో, నెల్లూరు డివిజన్‌లోనే 274 గ్రామాలున్నాయి. అలాగే ఇంకా ఇక్కడ నెల్లూరు జిల్లాకెత్తుకుంటే ఇంకా 800 చిల్లర గ్రామాలున్నాయి. ఇయన్నీ ఎవరు చేయాలి? ప్రతి ఒక్కరు కూడా నా బాధ్యత, నా పని నేను చెయ్యాలి. నేనిల్లు నా ఇల్లుని నేనెట్ట క్లీన్ చేసుకున్నానో, క్లీన్ చెయ్యాలి. మన బాధ్యత. మన ఇంటిని మనం క్లీన్ చేసుకోక ఎవరు చేస్తారు? అలాగే మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి. మేడం మేము సెంటర్‌లో చేస్తున్నాం మేడం. మా పిరమిడ్‌లో చాలా ఎక్కువే సేవ చేసేస్తున్నాం మేడం. అని ఇంత జేసి గోరు చిటుకులో దుమ్మంత చేసి చానా ఎక్కువ చేసేసామని ఫీల్ అయిపోతుంటారు. ఇది గూడా వచ్చింది ఒక దగ్గర. ఒక రాఘవేంద్ర సారు ఒకానొక స్పీచ్‌లో నాయుడుపేట రాఘవేంద్ర సారు ఒక స్పీచ్‌లో చెప్పారనమాట. ఒకతనంట నేను ఈ పిరమిడ్‌కి చాలా సేవ చేసేసాను అని జెప్పి నిశ్శబ్దంగా ఉండిపోయాడంట కొద్ది రోజులు. నేనింక చేసింది చాలులే అన్నట్టుగా రిలాక్స్ అయిపోయాడు. అతను నేనిప్పుడు ఏ లోకంలో ఉన్నాను అని ధ్యానంలో క్వెషన్ ఏసుకున్నాడంట. క్వెషన్ ఏసుకుంటే పాతాళ లోకంలో ఉన్నాడంట. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, నేను హయ్యర్ వరల్డ్స్‌కి రీచ్ అయిపోయాను. సత్యయుగం చేరిపోయాను. ఇంక నాకు నెక్స్ట్ టార్గెట్ అదేను. ఈ శరీరం వదలంగా నేనక్కడికెళ్ళిపోతాను. చానా చేసేసాను అని అనుకున్నాడంట. కానీ తీరా చూస్తే అతని సోల్ ఎక్కడుందంటే, తను ఉన్న లోకాల కంటే కూడా దిగువ లోకాలకి వెళ్ళిపోయున్నాడు. అంటే తను చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉండాయి. మన పుణ్యమే మనల్ని రక్షిస్తుంది. మన పాపమే మనల్ని భక్షిస్తుంది. మన నమ్మకం. మనము ఏమి ఇంకా ఇంకా చేయాలి. ఈ భూమి మీద ఉన్నావంటేనే నీకింకా పనుంది నాయనా. చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. నువ్వు వెతుక్కోవడం లేదు. నా సెంటరు, నా పిరమిడు నేనే చాలా చేసేసాను అని ఆ చేసిన దానికి ఇంకా ఫీల్ అయిపోతే ఎట్లాగా? ఇంకా ఈ శ్వాసలున్నాయి. శ్వాసలున్నాయంటే నువ్వు చేయాల్సిందుంది. నీ కర్మ ఇంకా భూమి మీదుంది. కాబట్టి ఇది తెలుసుకోండి మాస్టర్స్. ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఇది ఎందుకని గురువుగారు కుండ బద్దలు కొట్టి చెప్పమంటున్నారు అనంటే, ప్రతి ఒక్కరు కూడా మీ శ్వాస ఉన్నంత వరకు మీరు ఉన్నత దిశగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉండాలి. ఏదో వారానికి ఒక్కసారి క్లాసులు పెట్టాంలే, చాలులే అలసిపోయాంలే, ఇంత ఖర్చవుతుంది, అంత ఖర్చవుతుందని లెక్కలేసుకుంటా కూర్చోవడం ఇది కరెక్ట్ కాదు. మనము మన సాయి శక్తులా చేస్తూ పోతూ ఉంటే ప్రకృతి దానంతట అదే సహకరిస్తుంది. ఎన్నో విధాలుగా. మన పుణ్యము మనకి తెలియకుండానే ఈ శక్తి ఉన్నప్పుడే, మనము ఈ శరీరం ఉన్నప్పుడే చక్కగా ఇవ్వడం నేర్చుకోవాలి. చేయడం నేర్చుకోవాలి. నేర్పించాలి. అంటేనే దానం. అంటేనే ఇవ్వడం. అంటే ఇవ్వడం. అది నేర్పించారు మన గురువుగారు. సేవ ఎలా చేయాలి మనము తీసుకోవడమే గాదు. మనం ఇవ్వడం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్న తర్వాత అది మనకి కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళకి వాళ్ళు ఏమీ చేయకపోయినా, అయినా మీరిందులో భాగస్తులయ్యారు. మీరు చక్కగా చాలా గొప్ప పని చేస్తున్నారు. అప్రిషియేట్ చేసి మీరే ఇదంతా చేసింది. చేసింది మనమే అయినా అప్రిషియేషన్ వాళ్ళకి వెళ్ళాలి. అది కొత్త వాళ్ళకి. అంటే ఇవ్వడము. అంటే దానము. అంటే ధర్మము. అంటే ధ్యానము. గురువుగారు మనకు అనేక విధాలుగా ఇవ్వడం నేర్పించాడు. అలాగే వదలడం నేర్చుకోవాలి. మీకొక చిన్న టెస్ట్ ఇప్పుడు. శ్వాస బాగా తీసుకోండి. ఇంకా తీసుకోండి.
ఇంకా తీసుకోండి. ఇంకా తీసుకోండి. ఇంకా తీసుకోండి. హా! అని చెప్పి వదిలేశారు గదా శ్వాసని. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేందంటే, ఈ వదలడంలోనే ప్రశాంతత ఉంది. తీసుకున్నాం, 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 తీసుకున్నాం. ఇంకెంత తీసుకుంటాం? ఇప్పుడు వదలండి. వదిలితేనే విశ్రాంతి. వదలడంలోనే అనంతమైన జ్ఞానం ఉంది. అనంతమైన ప్రశాంతత ఉంది. బ్రహ్మానందం ఉంది. అనేది గురువుగారు మనకి ఈ శ్వాస ద్వారా తెలియజేశారు. చక్కగా శక్తిని తీసుకోండి. కళ్ళకి రెప్పలున్నాయి. గేట్లున్నాయి. ఈ కళ్ళు 2 మూసి మీ ఎనర్జీని సేవ్ చేసుకోండి. ఈ పెదాలుండయి. ఈ నాలికుంది. ఆ నాలికకి ఈ 32 మంది సైనికుల్ని బెట్టాడు. ఎక్కువ మాట్లాడితే నాలికని కొరికేయండని. ఆ కొరికినా గాని, రక్తం వచ్చినా గాని మాట్లాడుతానే ఉంటాం మనం. పెద్ద ఇనప గేట్లు బెట్టాడు పెదాలు. అయినా మాట్లాడుతానే ఉంటాం. ఇనప గేట్లను దోసి 32 మంది సైనికుల్ని దోసి నానా చెత్తంతా మాట్లాడి, కర్మలు కొని తెచ్చుకొని, వాటిలో పొల్లాడతా, దొల్లాడతా ఎట్ల భగవంతుడా అని భగవంతుడిని తిట్టుకొని, గందరగోళం చేస్తూ గూడా మనం ఇంకా గూడా చెప్పింది జేయకుండా అనవసరమైనటియన్నీ మాట్లాడుతుంటాం. సో, ఇట్లాగా మనల్ని మనము ఎప్పుడైతే ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫర్మేషను జరిగిందో, మనకి మనం 24/7 వర్క్ చేస్తేనే గురువుగారు ఇక్కడ మీకొక చిన్న అద్భుతం జెప్పాలి మాస్టర్స్. గురువుగారు బాడీ వెకేట్ చేసింది 24థ్ జులై. 24/7 అంటే అక్కడ గూడా మనకి మెసేజ్ ఇస్తున్నారు. 24/7 వర్క్ చెయ్యండి. నేను 24/7 రోజు నేను నా బాడీ వెకేట్ చేశాను. కానీ కాన్షియస్‌తో మీతో అందరితో ఉంటాను. నా వర్క్ ఇంకా మీది. మీరు చెయ్యాలి. మనందరం కూడా ఈ లక్ష్య సాధనకయ్యే వచ్చాము. మిమ్మల్ని మీరు చేరుకోవాలి. మిమ్మల్ని మీరు ఆనందంగా బ్రహ్మానంద స్థితిలోకి వెళ్ళాలి. ఎన్‌లైట్‌మెంట్ స్టేజ్‌కెళ్ళాలి అంటే 24/7 మిమ్మల్ని మీరు సేవ వైపు నడిపించుకోవాలి. అదే సహస్రార స్థితి. సమయమే సాధన. సమయమే పెట్టుబడి. సమయాన్ని సద్వినియోగపరచుకోండి అని గురువుగారు అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు మనకి. బాడీ వెకేట్ చేసే రోజు కూడా. ఆ రోజు కూడా మనము ఆ సందేశాన్ని 24/7 2022లో ఈ యొక్క విలువైన సారాన్ని మనం తెలుసుకోవాలి. ఇలాంటి జ్ఞాన భాండాగారాలు మనము మన పరమ గురువులు మనకి ఎన్నో విధాలుగా మనకి తెలియచేస్తానే ఉంటారు. అట్లాగే మనం ఎప్పుడైతే చక్కగా మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధిగా పనిచేస్తామో అప్పుడు మనకి తెలియకుండానే ఆటోమేటిక్‌గా మనలో ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎప్పుడైతే జరిగిందో మనం ఈ చిన్న చిన్నయన్నీ పట్టించుకోము. ఎలా అంటే ఇందాక చెప్పాను గదా! తిరుపతి కొండెక్కుతున్నప్పుడు ఎప్పుడైతే మన దైవ సన్నిధికి వెళ్ళిపోయామో మనకి కింద ప్రపంచమంతా ఏమీ కనపడదు. అలాగే నిన్ను నువ్వు ఎప్పుడైతే ఉన్నత స్థితికి ఎదిగించుకుంటూ వెళ్తావో నీకు ఈ ప్రాపంచిక మాటలు, ప్రాపంచిక పనులు నీకు వీటితో అసలు నువ్వు చేస్తున్నావని గూడా అనిపియదు నీకు. అంత అవలీలగా ప్రకృతి హాయిగా తీసుకెళ్ళిపోద్ది. నువ్వప్పుడు ఏమీ చేయబల్లేదు. ఒక అవధూతగా నీకేం కావాలో నీకన్నీ సహకరించబడతాయి, సృష్టింపబడతాయి. గురువుగారు చేసిందదే. ఎక్కడో ఉండి మన ఆలోచనలన్నీ చదివే శక్తి, ఆరా విపరీతంగా ఎన్నో కిలోమీటర్ల వ్యాప్తి జరిగి పడింది. ఆయన యొక్క ఆరా అద్భుతమైన కొన్ని వేల కిలోమీటర్లుంది. మనం ఏం మాట్లాడుతున్నా, ఏం ఆలోచిస్తున్నా ఆయనకి రీచ్ అయిపోద్ది.
ఒకసారి నెల్లూరుకొచ్చినప్పుడు, నెల్లూరులో సారు ఒక మేడమ్ వాళ్ళ ఇంటికొచ్చారు. సార్ సోఫాలో కూర్చోనున్నారు. నేను కింద కూర్చోనున్నాను. ధ్యానానికొచ్చిన కొత్తల్లో ఇది జరిగింది. అప్పుడు సార్‌ని అడిగాను నేను. సార్ క్లాస్ ఒక్కటే చెప్తే అయిపోతుంది కదా! మళ్ళీ ఈ ఖర్చులు, ఈ ధ్యాన భోజనాలు ఇయన్నీ అవసరమా? అని నేను నా మనసులో అనుకుంటున్నా. నా మనసులో ఇయన్నీ భోజనాలు, ఈ కథలు ఎందుకు ఇంత ఖర్చులు అనని నాకప్పుడు తెలీదు కాబట్టి, ఇంకా నాలెడ్జ్ ఇంకా అప్పుడంతా రాలేదు కాబట్టి, తెలుసుకోలేదు కాబట్టి అలా అనుకుంటా ఉన్నా. వెంటనే సార్ నోరిప్పి ఏం చెప్పారంటే, "మేడం భోజనాలు పెట్టాలి మేడం" అని వెంటనే నాకు ఫిజికల్‌గా ఆన్సర్ ఇచ్చారు. నా మనసులో అనుకునేది గురువుగారికి ఆ థాట్ రీచ్ అయిపోయి, వెంటనే ఈ మాటన్నారు. "భోజనాలు పెట్టాలి మేడం." ఎందుకంటే, భోజనాల కోసమైనా సరే కొందరు వస్తారు. గేట్లు తీయాలి మనము. వాళ్ళు ఆ ప్రసాదం స్వీకరించన్నా, ధ్యాన ప్రసాదం స్వీకరించైనా సరే, వాళ్ళు చక్కగా ధ్యానం చేసుకుంటారు. ఆ సోల్‌కి మనం ఎన్‌లైట్‌మెంట్ వైపు మనం దారి చూపించిన వాళ్ళమవుతాము. అని సారు అద్భుతమైన సబ్జెక్ట్ ఇచ్చారు మాస్టర్స్. ఆ తండ్రికి కోటాను కోట్ల కృతజ్ఞతలు. అలాగే ఇంకోసారి గూడా అప్పుడే ఆ రోజే సాయంత్రమే అనుకున్నారంట. ఏమనంటే, సారుండి దోసె నాకు కారం దోసె కావాలి అన్నారు ఫస్ట్. సరే కారం దోసె తీసుకొచ్చి ఇచ్చింది ఆ మేడం. తర్వాత నాకు ఆనియన్ దోసె గూడా ఒక సైడ్ రోస్ట్ అయ్యుండాలి. రెండో సైడ్ ఆనియన్స్ అలా పొడి పొడిగా చల్లాలి అని చెప్పాడు. చెప్పేసరికి ఈ సార్ అనుకున్నాడంట మనసులో, ఈ సారు గురువుగారు ఇంత ఎదిగి కూడా మళ్ళా కారం దోసె, ఆనియన్ దోసె అని ఇంకా ఈ దోసెలో ఇరుక్కుపోయున్నాడు అని అనుకున్నాడంట. అప్పుడు పత్రి సార్ ఏమన్నాడంటే, వెంటనే మరు సెకనే మేమంతా అక్కడే పత్రి సార్ చుట్టే కూర్చొనున్నాం. ఆ పత్రి సార్ ఏమన్నారంటే, "నా ఇష్టం రా! నేనేదన్నా తింటా నీకెందుకురా?" అని డైరెక్ట్‌గా అనేసాడు. ఆ సారు బిత్తరపోయాడంట. నేను లోపల అనుకున్నది సార్‌కి రీచ్ అయిపోయింది. వెంటనే నన్ను కరెక్ట్ జేస్తున్నారు అని వెంటనే "సార్ నన్ను క్షమించండి సార్. నేను మీ స్థితిని నేను గ్రహించలేకపోయాను. నా లోపలున్న థాట్ గూడా మీకింత ఇది ఈజీగా చేరిపోతుందని" అప్పటినుంచి అవేర్‌నెస్‌లో ఉంటారు. అవేర్‌నెస్‌లో ఉండి థాట్స్ గూడా కేవలం విశ్వ కళ్యాణానికి ఉపయోగపడేటివి మాత్రమే ఆలోచించే వాళ్ళయి మాత్రమే గురువుగారు లోపలికి రానిస్తారు. చక్కగా అప్పటినుంచి అందుకే గురువుగారు వస్తున్నారనంటే కోకొల్లలు పరిగెత్తినా, ఒక్క అరుపుతో నెగెటివ్స్ ఏమన్నున్నా గాని పటాపంచలయ్యేలాగా అరుస్తారు. నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఆలోచనలు ఉండనేకూడదు. భయమనేది పనికిరాదు. ఒక మేడమ్ వచ్చారు. ఆ మేడము ఏడుస్తా గట్టి గట్టిగా భయపడతా ఉన్నింది. "సార్ చాలా భయమేసిపోతుంది సార్. నాకు ఏవేవో పీడకలలు, ఏవేవో ఇది" అనని మేడమ్ అంటే, ఒక్క అరుపు అరిచి భయపడేవాళ్ళు ఆధ్యాత్మికతకు అసలు పనికిరారు. ముందు ధైర్యంగా ఉండడం నేర్చుకో. ఏం తప్పు చేశావని భయపడాలి నువ్వు? ధైర్యంగా ప్రతిదీ కూడా మనం నేర్చుకోవడానికే ఇక్కడికొచ్చాము. దేనికి భయము? ఏం చేస్తే భయపడాలి నువ్వు? చచ్చిపోతావని భయమా నీకు? అంటే ఇక్కడ సార్ అనుకోకుండానే ఒక మరణ భయం ఇయన్నీ వచ్చేది కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఈ భయాలన్నీ గూడా మరణ భయం నుంచి వస్తున్నాయి. ఈ ఫోబియాలు, ఫియర్స్ ఇయన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, చచ్చిపోతానేమో అని భయము. అక్కడి నుంచి ఈ భయాలన్నీ అన్ని రకాల భయాలు గురించి సార్ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడికి పోతావమ్మా చచ్చిపోతే? మళ్ళీ తిరిగొస్తావు. భయమెందుకు? ఏం చేస్తావు? ఏం చేశావని నువ్వు భయపడుతున్నావు? నీకెందుకని పీడకలలొస్తున్నాయి? దాన్ని ముందు సవరించుకో. గతంలో నువ్వెవరికో ఇచ్చావు. క్షమాపణ చెప్పి, బాగా ధ్యానం చేసి, సాధన చేసి, ఆ కర్మని ప్రక్షాళన చేసుకో
అంతే, ఇంక భయం వెళ్ళిపోద్ది. మనం ఎవరికో నిద్ర పట్టనీయలేదు కాబట్టి మనకు నిద్ర పట్టల. పీడకలల రూపానొచ్చి వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. సో, ఈ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో, నువ్వు ధర్మం వైపు అడుగేస్తావు. నీకెప్పుడైతే జ్ఞాన వీచిక నువ్వు బాగా తెలుసుకున్నావో, ఆ కర్మ నీకు దగ్ధమైపోద్ది. ఆ భయాలన్నిటిని ఈజీగా దాటేస్తావు అని సారు అద్భుతంగా చెప్పారు. సో, చాలా మంది భయాలతో వణికిపోతా ఉంటారు. అయి గనిపించినాయి, ఇయి గనిపించినాయి, పీడకలలొచ్చినాయని. హ్యాపీగా మనము ఫర్గివ్ అండ్ ఫర్గెట్, క్షమించండి. దాన్ని దాటేయండి. అసలు మనకి ఆ పలానా ఎవరైనా వచ్చి మనల్ని బాధ పెట్టారంటే ఫర్గివ్ అండ్ ఫర్గెట్, క్షమించి ఆ సంఘటన జరిగిందని గూడా మనలోంచి పూర్తిగా తీసేయండి. అలాగే మనం బాధపడుతున్నామంటే మన గత జన్మల్లో ఎన్ని కోళ్ళని, మేకల్ని, ఎంతమందిని కొట్లాడి మనం వచ్చుంటాం. ఇప్పటికీ కొట్లాడుతానే ఉంటాం ప్రతి చిన్న విషయానికి గూడా. మరి మనం ఏమి ఎదిగినట్టు? మనల్ని మనం తెలుసుకునే ప్రయాణంలో ఎన్ని కొట్లాట్లు పెట్టుకుంటాం. నాకిదే జరగాల, అదే జరగాల. నేనంతా బాగా ఎదిగిపోయినా, మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఎవరు ధ్యానులు గాదు అని లేనిపోని జడ్జిమెంట్లు ఇస్తాం. కాబట్టి మనం ఎవ్వరిని బాధించకుండా మౌనం, మౌనం ద్వారా ఎక్కువ ఎనర్జీని మనం సేవ్ చేసుకుంటాము. సో, అల్టిమేట్‌గా ఈరోజు మీకు చెప్పబోతున్నదేందంటే, మనల్ని మనం బ్రహ్మానందం వైపు అడుగులు వేయాలి అన్న, బ్రహ్మానందంగా ఎలా ఉంచుకోవాలి అనంటే, మన గురువులు చెప్పిన ఈ సత్య మార్గమైన ఈ జ్ఞానాన్ని పట్టుకోవాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎప్పుడైతే జ్ఞానాన్ని పట్టుకున్నామో, అసత్యం నుంచి, అజ్ఞానం నుంచి బయటపడి ధర్మం వైపు అడుగులు వేస్తాము. ధర్మంతో ఉన్న చేష్టలే చేస్తాము. ధర్మంతో ఎప్పుడైతే ఉన్నామో మనము సుఖంగా జీవిస్తాము. బ్రహ్మానందం వైపు అడుగులు వేస్తాము. ఇలా ఎప్పుడైతే మనము ఒక్కో మెట్టు ఎదుగుతూ పోతామో, మనలో ఉన్న పరమాత్మ సన్నిధికి మనం చేరుకుంటాము. ఎందుకంటే నాలాంటి అహం బ్రహ్మాస్మి, అంతా ఒక్కటే. నేనెలా అయితే వచ్చానో వాళ్ళు కూడా, నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా అందరూ నా వాళ్ళే. అందరూ ఒకే చెట్టుకున్న ఆకులం మనం. ఏ ఆకు వేరేది, జామ చెట్టు ఆకు, ఏ చెట్టు చూసినా, ఏ ఆకు చూసినా, ఏ ఆకుని మనం నలిపినా అదే రకమైన వాసనొస్తది. అదే రకమైన ఆకులో గాని, కాయలో గాని అదే రకమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఇంకా కష్టము, సుఖము, కష్టాల నుంచి భయపడుతుంటారు, బాధపడుతుంటారు. వేప చెట్టు చూడండి. వేప పూత గాని, వేప ఇది గాని, బెరడు గాని, లేదంటే వేప విత్తనం గాని చేదుగా ఉంటాయి. కానీ, ఆ వేప చెట్టు దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే, ఆ వేప చెట్టు ఏమని మెసేజ్ ఇచ్చిందంటే, నేను మీకు చేదుగా కనపడతాను. కానీ, నన్ను ఎన్ని రకాల ఔషధ గుణాల్లో ఉపయోగిస్తారు. సోప్స్‌లో, మందుల్లో, చాలా మంది పాము కాటేసిన, చాలా మందికి యాప చెట్టు కింద కూర్చొని ఇస్నాఫిల్లు, బ్రాంకైటిస్ ఇలాంటి ఇస్నాఫిల్ ఉండేవాళ్ళు గూడా ఒక నేచురల్ అది థెరపీ అది. కూర్చోబెట్టి కొన్ని రోజుల పాటు ధ్యానం చేపిస్తే అక్కడ కూర్చోనున్నా చాలు. చక్కగా హీలింగ్ జరిగిపోద్ది. ఎంతో అద్భుతమైన ఆక్సిజన్ ఇస్తది. ఇలా వేప చెట్టు దగ్గర కూర్చొని మన మాస్టర్స్ ధ్యానం చేస్తే వేప చెట్టు ఈ మెసేజ్ ఇచ్చింది. అలాగే మనకు కూడా ఈ కష్టాలు పైకి కనపడతాయి, చేదుగా కనపడతాయి. కానీ అక్కడ ఆ చేదుని మనము మన వైపుకి ఇది నా కోసమే అని పాజిటివ్‌గా తీసుకుంటే, చక్కగా ఆ చేదులోంచే మనకి అద్భుతమైన ఔషధ గుణాల్లాంటి చక్కగా ఎంతో అద్భుతమైన జ్ఞానము మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన పాఠాలే. మనం ఎదుగుతున్న దానికి మెట్లు, సోపానాలు. సో, థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ మీకోసం సరిత మేడం గారికి, అలాగే హోస్ట్, కో-హోస్ట్ మాస్టర్స్‌కి, వ్యూయర్స్‌కి అందరికీ కోటాను కోట్ల వందనాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, చైతన్య లక్ష్మి గారికి, దీపా మేడం గారికి,
ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.